హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే షిప్ ఫారం. సో ఈ ఫారం పేరు కొత్తగా వినిపిస్తూ ఉంది, ఎందుకంటే మన పాత ఛానల్ పేరు ఏదైతే ఉందో అది కోళ్లకు అదే పెట్టాం, పొట్టళ్ళకు అదే పెట్టాం, ఈ ఛానల్ కూడా అదే పెట్టాం. పోయిన సంవత్సరం అక్టోబర్ టైంలో ఏం జరిగిందంటే మనకు 4 ఛానల్స్, యాక్చువల్లీ ఆ పెద్ద ఛానల్ కూడా పోవాల్సింది, జస్ట్ మిస్ అయింది అది. సో ఇప్పుడు 3 ఛానల్ సపరేట్గా ఉన్నాయన్నమాట. దానివల్ల ఏంటంటే కొద్దిగా ప్రాబ్లం వచ్చేసి అందుకనే ఛానల్స్ మార్చి పేర్లు చెప్పడం జరుగుతుంది. సో మెయిన్ కంటెంట్లోకి వస్తాం. ఇంకా ఎక్కువ లెంత్ చేయదలుచుకోలేదు. సో ఇక్కడ గూడూరు సంతలో పచ్చి మోసాలు జరుగుతున్నాయి అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ఒక్కసారి మన ఛానల్ గురించి ఒకసారి మాట్లాడి తర్వాత విషయంలోకి వెళ్తాను నేను. సో ఇప్పుడు మంది పాత ఛానల్కి 3,48,000 ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దానికి బ్యాకప్ లేకపోవడం వల్ల ఈ ఛానల్ అనేది చేసుకునేసి వీటికి సంబంధించిన వీడియోస్ అనేది పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో ఇంతకుముందు కూడా మంది 4-5 ఛానల్స్ పోయినాయి. అది ఇంకొకసారి అలా జరగకుండా ఉండడానికి ఈ ఛానల్ రెడీ చేస్తున్నాం అనమాట. దీంట్లో వచ్చే సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే నేను ఫామ్ తిరిగి చూసింది, అక్కడ ఎలా ఉంది, ఏముంది, సో అది సపరేట్గా ఇలాగే కూర్చునేసి కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. అలాగే దానాలు, ఎలాంటి దానాలు చేసుకోవాలా, బరువు పెరగాలంటే ఏమేమి దానాలు వాడాలి, పొట్టల పెంపకం పెంచాలంటే గడ్డి ఏ రకమైన గడ్డలు నాటాలి, ఎలాంటి గడ్డలు నాటాలి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఇలాగ చిన్నగా అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో మొదటి వీడియో ఈ సంతలో జరిగే పచ్చి మోసాలు ఏవైతే ఉన్నాయో అది ఈరోజు చెప్దామనేసి డిసైడ్ చేస్తే ఈ వీడియో స్టార్ట్ చేశాను. దాని గురించి ఎందుకు మాట్లాడాలనిపించిందంటే నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను, గూడూరు సంతలో జరిగే మోసాలు అనేసి యూట్యూబ్ ఛానల్లోనే చూశాను. అది ఎలా ఉందంటే ఈరోజు 2 సంఘటనలు జరిగినాయి, అది కూడా చెప్తాను మీకు ఏ మోసం జరిగిందనేది. ఆ వీడియో ఎవరైతే మాట్లాడి ఉన్నారో బ్రదర్, అతని వర్షన్లో అతను చెప్పే లెక్క ప్రకారం ఎలా ఉందంటే వీడియో అది సంతకు వచ్చే ప్రతి వ్యక్తి మోసపోతున్నాడు అనేటట్టుగా మాట్లాడి ఉన్నారు. అలాగే సంతలో ప్రతిదీ మోసం అన్నట్టుగా మాట్లాడి ఉన్నారు ఆయన. అంటే ఆయనకు అర్థమైంది, అలా అర్థమైంది అది. నేను గత 10 సంవత్సరాల నుంచి సంతలో ఉన్నా, అలాగే ఈరోజు 2 సంఘటనలు జరిగాయి, అవి కూడా నేను మీకు చెప్తాను. సో మొదటిది ఏందనేది మాట్లాడుకుంటే, గుంటూరు ఇక్కడ కర్నూలు వాళ్ళు వచ్చి పొట్టెల పిల్లలు కొన్నారు, 2 బళ్ళకు కొన్నారు, 80 పిల్లలు దాకా కొన్నారు వాళ్ళు. 80 పిల్లలు పొట్టెల పిల్లలు కొన్న తర్వాత వాళ్ళది 5 లక్షల అమౌంట్ అయింది అనుకోండి. మొత్తం పొద్దు వచ్చేసి 5 లక్షలు అయింది. అక్కడ వాళ్ళు మాకు మోసం చేశారు అనేటట్టుగా అవకాశం ఉంది, కర్నూలు వాళ్ళు అనుకునే అవకాశం ఉంది. లేదా ఈ వేరే యూట్యూబర్ ఏదైతే వీడియోలు పెట్టున్నారో ఆయన వర్షన్లో కూడా ఆయన వైపు నుంచి ఆలోచిస్తే అది మోసం లాగా అనిపిస్తుంది. అక్కడ ఏం జరిగిందంటే నిజానికి వాళ్ళు 5 లక్షలు పెట్టి పిల్లలు కొన్నారు, 80 పిల్లలు కొన్నారు, 2 బళ్ళకేసి. డబ్బులు కట్టేటప్పుడు కర్నూలులో కొన్ని ఏరియాస్లో 5 లక్షలు అమౌంట్ అయిందంటే 5,000 పట్టుకునేసి డబ్బులు ఇస్తున్నారు. అది వాళ్ళ ఊర్లో ఉంది. ఈ గూడూరు సంతలో అలాంటి సిస్టమ్ లేదు. 14 లక్షలకు కొన్నా, 20 లక్షలకు కొన్నా మీరు 20 లక్షలు అక్కడ కట్టేసుకోవాల్సిందే. వాళ్ళు మీకు తిప్పి ఇవ్వాలంటే వాళ్ళకి మనసుకు నచ్చి 10, 20, 30, 50, 100 ఇస్తారు. అంతేగాని నేను 5 లక్షలకు కొన్నాను నాకు 5,000 కావాలంటే ఇక్కడ ఇవ్వరు. అది ఎవరు చెప్పాలా? కర్నూలు వాళ్ళు చెప్పాలా. ఏమనేసి, మేము పిల్లలు మీ దగ్గర కొంటున్నాం, మాకు ఇడుపు ఇవ్వాలా, నువ్వు ఇస్తావా లేదా అనేసి ఫస్ట్ వాళ్ళు అడగాల. వాళ్ళు అడగలేదంటే తప్పెవరిది? అడగలేదంటే మీరు చివరిలో 5 లక్షలు కట్టేసి గమ్మున వెళ్ళిపోతూ ఉండాలి. డబ్బులు కట్టేటప్పుడు వచ్చేసి మాకు ఇలా ఇవ్వాలా, మా దగ్గర ఇలా తీసుకుంటాం, మేము ఎందుకు ఇవ్వ మీరు అనేసి గొడవ పడితే అక్కడ ఏం ఉపయోగం లేదు. ఇక్కడ ఆ రూల్ లేదు కాబట్టి రోజు ఇలాగే జరుగుతుంది. మీరు వచ్చి కొత్తగా చెప్పారు కాబట్టి మీరు ముందుగానే తెలుసుకోవాలి ఆ విషయాన్ని. సో ఇక్కడ లేని రూల్ని వచ్చి మీరు పెడతాను అంటే అది మీరు ముందుగా చెప్పాలా. ఇక్కడ ఎవరిది తప్పనేసి నేను చెప్పటం లేదు, ఆయన పద్ధతిలో కర్నూలు వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఇక్కడ మోసపోయారన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం అలాంటిది లేదు. ఈయన చెప్పిన వ్యక్తి లెక్క ప్రకారం ఇక్కడ మోసం చేసినట్టు ఒకటి ఉంటుంది. రెండోది వచ్చేసి ఇక్కడ ఏం జరిగిందంటే, ఈరోజు సంతలో నేను కొన్ని పిల్లలు కొన్నాను మార్కెట్లో. 18,600 రూపాయలు జత ధర అని చెప్పేసి 50 పిల్లలు వేరే వ్యక్తి బయానా పెడితే ఆయన ఇవ్వాల. అలాంటి పిల్లల్ని నేను 16,000 కొన్నాను ఈరోజు. నెక్స్ట్ నేను కూడా వెళ్ళేసి 15,000, నేను వెళ్ళేసి 14,000 దాకా పెట్టాను లాస్ట్గా, ఇవ్వలేదు. వేరే వాళ్ళు 15,000 జత చెప్పినా కానీ ఆ పిల్లలు ఇవ్వలేదు. సో ఫైనల్గా మొత్తం కట్ట 13,500కి నేను కొన్నాను పిల్లలు. అది అంటే మీరు అడిగిన బేరానికి నేను అడిగిన బేరానికి ఎంత తేడా ఉంది, ఎంత కొన్నాను నేను.
2 అయినాయి. మూడోది వచ్చి ఏం జరిగింది, నేను ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంలో ఈరోజు సంతలో అక్కడ ఒక బ్యాచ్ చూశాను. నేను 38 పిల్లలు ఉన్నాయి. కట్ట బాగుంది. ధర నేను అనుకున్న ధర ఏంటంటే, వేరే వ్యక్తికి నేను పొట్టేలు పిల్లలు పంపించాలా. ఆ పిల్లలు వచ్చేసి నేను ఒక 15-15.5 దాకా అడుగుదాం అనేసి మనసులో నేను ఆ కట్ట దగ్గర నిలబడుకుని ఉన్నా. బాగా నా వెనకాల నుంచి సర్రంటూ ఒక అతను వచ్చేసి, బయట నుంచి వచ్చిన వాళ్ళే, లోకల్ వాళ్ళు అయితే కాదు, సర్రంటూ అట్టు వచ్చేసి 16,000 అన్నాడు ఆయన. సరే 16,000 అంటే పర్వాలేదులే, పిల్ల బాగుందనేసి నేను అంటున్నా. అమ్మే వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎంత వీలైతే అంత ధర పైకి చెప్పుకుంటారు. కొనేవాళ్ళు మనం ఎంతసేపటికి లాగుతా ఉండాలి కిందకి. అది వదిలేసి నేను 15 అనేసి మనసులో అనుకున్నాను. ఆయన 18.5 అన్నారు, వీళ్ళు వచ్చేసి 16 అన్నారు, 16.5 అన్నారు. నిలబడినట్టుగానే 17,500 అమ్ముడిపోయింది. అది ఎవరు కొంటున్నారు? ధరల విషయానికి వస్తే అది అలా ఉంటుంది మార్కెట్. మనకై మన చేతులతో మనం చేసుకుంటా ఉంటాం. ఓపిక, నా కస్టమర్స్ కూడా వస్తారు చాలా మంది. ఓపికగా నిలబడితే వాళ్ళకి మంచి పిల్లలు దొరుకుతాయి. ఇక్కడ ఉంటాయో లేవో అనేసి అటు ఇటు పరిగెడితే మాత్రం ధరలు పైకి పోతాయి. అది ధరల విషయంలో అటు అయిపోయింది. ఇలాంటివి చాలా జరిగి ఉన్నాయి. ఈ రోజు జరిగిన 3 సంఘటనలు మీకు చెప్పింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రోగాల పిల్లలు వస్తాయి, చెడిపోయిన పిల్లలు వస్తాయి, పొట్టేలు పిల్లలు. ఆయన మాట్లాడిన విధానం నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే నేను ఈ మార్కెట్ని నేను పెంచాను, మార్కెట్ నన్ను పెంచింది ఈ 10 సంవత్సరాల్లో. ఆయన అలా మాట్లాడుతుంటే అసలు నచ్చలా నాకు పాయింట్లు. ఆయన చెప్పే పద్ధతి, ఆ విధానం. ఒక వ్యక్తి ఒక 100 పొట్టేలు పిల్లలు పెంచాల ఫామ్ అంటే ఆయనకి ఎక్కడ దొరుకుతాయి 100? మార్కెట్లో తప్ప బయట దొరికే అవకాశమే లేదు. అది నా ఛానల్లో రానివ్వండి, ఇంకో ఛానల్లో రానివ్వండి, ఇంకో ఛానల్లో అయినా కానివ్వండి, ఒక దగ్గర పొట్టేలు పిల్లలు దొరుకుతున్నాయంటే అవి సంతలోనే దొరుకుతాయి, బయట రైతు దగ్గర దొరికే అవకాశం లేదు. అలాంటప్పుడు అసలు మీరు సంతకు వెళ్ళబాకండి. నేను ముందుగా మీకు చెప్పాను సంతలో ఇలాంటి పిల్లలు వస్తాయి, ఇదిగో ఈ కట్ట జరిగింది, ఆ కట్ట జరిగింది అంటే అక్కడ ఏ జీవం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మనం చేసుకోవాలనుకునేటప్పుడు అక్కడ ఉండే వాటిని మంచి పిల్లల్ని చూసి ఎతికి పట్టుకునేసి మనం చేసుకోవాలా. అక్కడికి వచ్చేటివి దేనికి రోగం ఉంటుందో మనం చెప్పలేము. ఉండే వాటిలో అన్ని చూసి తీసుకోవాల్సింది పోయేసి ఇక్కడ అన్ని రోగాలు వస్తాయంటే ఇంక రోగం లేని పిల్ల ఎక్కడ ఉంది మీరు చూపించండి చూద్దాం. రోగం లేని పిల్ల ఎక్కడుందో మీరు చూపించండి చూద్దాం ఎక్కడ ఉంటుంది అనేది. సో అది ఒక పాయింట్ ఆయన రేస్ చేస్తున్నాడు. చాలా ఇదిగా ఆ సబ్జెక్ట్ మీద చాలా ఇదిగా మాట్లాడారు. సో నెక్స్ట్ పాయింట్ ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడ గూడూరు సంతలో ఒక కట్ట ఉంది, ఆ కట్ట దగ్గర నేను నిలబడి చూస్తా ఉన్నాను. వీళ్ళు 12,000 13,000 చెప్పారు కట్టకి. అక్కడ ఉండే వాళ్ళే వేరే వ్యక్తి వచ్చేసి అక్కడ డబ్బులు పెట్టేసి, నేను 12,000 అంటే ఆయన 13,000 అంటున్నాడు, 14,000 అంటున్నారు, రేట్లు పెంచుకుంటా పోతున్నారు వాళ్ళు. ఇలా నన్ను మోసం చేశారు. అంటే సంత అంటే 1000 మంది వస్తారు, 10,000 జీవాలు వస్తాయి. ఒక్కొక్క కట్టగాడ 10 మంది అడుగుతారు, 20 మంది అడుగుతారు. అలాంటి సంఘటన ఈ రోజు కూడా ఒకటి జరిగింది. 22 పిల్లలు నేను వెళ్ళేసి 17,000కు 17,500కు బేరం పెడదాం అనేసి, పిల్లలు పెద్ద సైజులో ఉన్నాయి. 17కి 17.5కి ఫైనల్గా నేను బేరం పెడదాం అనేసి నేను నిలబడుకుని ఉంటే నా చుట్టూ 3 వచ్చారు. వాళ్ళు 3 కామ్గా ఉంటే నేను 17.5కి తీసుకునేవాడిని. అది వాళ్ళు 3 ఎప్పుడైతే వచ్చారో ముందరికి, అమ్మే వాళ్ళు ఏం చేస్తారు, నా కట్టకు బాగా గిరాకుందిరా అని చెప్పి వాళ్ళు ఇంకా రేట్ పైకే ఉంటారు. 20,500 మీద ఆ కట్ట కొన్నారు. ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి ఛానల్, చూడండి మీరు. ఎవరిని మోసం చేశారు ఇక్కడ ఒకటైతే జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే, నేను వెళ్ళి బేరం చెప్తున్నాను, నేను 16,000 అన్నాను, వాళ్ళు వచ్చేసి 17.5 అంటున్నారు. వాళ్ళల్లో ఒక వ్యక్తి ఉండేసి లేదా పక్కన నుంచి ఎవరైనా వచ్చి నేను 17,000 అన్నాను, వాళ్ళు వచ్చేసి 18,000 అన్నారు, లేదా నాకు 18.5 17.5 మీద ఇస్తావా అనేసి వాళ్ళ మనిషి ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి మాట్లాడతారు. మీరు కొత్త వాళ్ళు కాబట్టి ఆ విషయం మీకు తెలియదు. ఆయన 500 పెంచారనేసి మీరు 600 పెంచాల్సిన అవసరం లేదు. నువ్వు 15.5 ఆయనకి ఇస్తున్నాడు, 17,500 ఆయన ఇస్తున్నాడు కదా, ఇచ్చేసేయనేసి మీరు మాట కలపాల. అంత దూరం నేను పెట్టలేను, ఆయన 17.5 ఇస్తున్నాడు అంటున్నాడు కదా, ఇచ్చే సంతోషంగా అనేసి మీరు అట్టా వెళ్తే వాళ్ళు చెప్తారు, రే పక్కకు పోరా నువ్వు అనేసి. ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ వ్యక్తిని చెప్తారు, నువ్వు పక్కకు పో, ఫస్ట్ నువ్వు పక్కకు పోయి మాట్లాడంటారు. అది మన చేతుల్లో ఉంది. వేరే వాళ్ళు ఎవరో ఏందో మోసం చేశారనేసి ఆ వీడియో చూసినంతసేపు నాకైతే చాలా ఇదిగా అనిపించింది. ఈ సంతలో మోసం పోయిన వాళ్ళు అనేది నేను ఎక్కడా చూడలేదు. ఈ సంత వరకు, గూడూరు సంత వరకు ఇక్కడ డైరెక్ట్గా మీరు రావచ్చు. నేను అవసరం లేదు, నాలాంటి వాళ్ళు ఇక్కడ సంతలో చాలా మంది ఉంటారు, గొర్రెల పిల్లలు కొనిస్తూ ఉంటారు, వాళ్ళు అవసరం లేదు. మీరు సొంతంగా ఉండేసి సంతలో బేరం చేసుకోవచ్చు.
వాళ్ళు 10,000 చెప్పిన దాన్ని మీరు 2,000కి అడగొచ్చు. ఈ సంతలో ఉన్న స్పెషల్. వేరే సంతల్లో మీకు అక్కడ అలా కనిపించదు. ప్రతి ఒక్క కట్ట దగ్గర ఒక్కొక్క దళారి నిలబడుకొని ఉంటారు, వాళ్ళతోనే మాట్లాడాలా. మరి కొన్ని సంతల్లో అయితే మనం బేరం చెప్పేటప్పుడే దళారీలు పెట్టి చెప్పాలా, పెట్టకుండా చెప్పాలా అంటారు. అలాంటి సంతలు ఉన్నాయి. కానీ ఈ సంత కన్నా బెస్ట్ సంత బేరం చేయడంలో ఇంకొకటి లేదు అనేసి నా ఒపీనియన్. సో మీరు ఏదైనా సజెషన్ చెప్పేటప్పుడు ఫస్ట్ దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. ఆ సంత గురించి పూర్తిగా తెలుసుకోండి. 10 సంవత్సరాల నుంచి నేను తిరుగుతా చేస్తా ఉండే సంత ఎలా ఉందో నాకు తెలుసు. అందుకనేసి నేను ఇది చెప్పడం జరుగుతుందన్నమాట. మీరు 10 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి సంత ఇలా ఉంది అలా ఉంది అనేసి చెప్పేయడం కరెక్ట్ కాదు అనేసి నా ఒపీనియన్. అది గొర్రెలు కానివ్వండి, మేకలు కానివ్వండి, కొనే దగ్గర ఏదైనా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క పాయింట్ నేను బాగా విన్నాను. వినేసి ఈ వీడియో పెట్టాల్సి వచ్చిందనమాట. రోగం లేకుండా గొర్రె కానీ ఎక్కడ వస్తుంది? 100 పిల్లలు పెంచుకోవాలనుకునే వ్యక్తికి మార్కెట్లో తప్ప ఇంకా బయట ఎక్కడ దొరుకుతుంది? ఆ దొరికేది ఏదో దొరుకుతుందన్నప్పుడు సబ్స్క్రైబర్స్కు మీరు మీ ఛానల్లో ప్రతిరోజు పెట్టొచ్చు. నా దగ్గర ఒక 100 ఉన్నాయి, నా దగ్గర ఒక 50 ఉన్నాయి, నా దగ్గర 30 ఉన్నాయి, ప్రతిరోజు మీ ఛానల్లో మీరు వీడియోలు పెట్టుకోవచ్చు. రైతులకు మోసం జరుగుతుంది, ఇక్కడ పిల్లలు కొనబాకండి అంటే బయట ఎక్కడైనా దొరికే అవకాశం ఉంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మీరు 1 రోజు అందిస్తారు, 2 రోజులు అందిస్తారు, 3 రోజులు అందిస్తారు, 4వ రోజు సంత మీదే వచ్చి డిపెండ్ అవ్వాలా మీరు కూడా. సో ఇలాంటివన్నీ పట్టించుకోకుండా నేను ఇక్కడ చెప్పాను, దీంట్లో రోగం ఉంది, ఈ పిల్ల అక్కడి నుంచి, ఆ సంతకు వచ్చే పిల్లలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయో ఎవరికి తెలియదు. ఒక కట్టలో 50 ఉన్నాయంటే దాంట్లో 5 ఊర్లో ఉంటాయి, అవి ఒక ఊరి ఉండవు. అది చెప్పండి అర్థమయ్యేటట్టుగా రైతులకి జెన్యూన్గా. ఒక 50 పిల్లలు ఉన్నాయంటే 50 ఒకటి కావండి, అవి 5 ఊర్ల నుంచి వస్తాయి. దాంట్లో మనకు నచ్చినట్టు చూసి జాగ్రత్త చేసి 5,000 ఉండేదాన్ని 5,500 పెట్టి కొనండి, మీకు నచ్చిన పిల్లలు కొనండి అని చెప్తే అది బాగుంటుంది. అలా కాకుండా దీన్ని ఆ వీడియో మొత్తం పూర్తిగా ఎలా చేసేస్తున్నారంటే అస్సలు సంతకు వచ్చే ప్రతి వ్యక్తిని మోసం చేస్తున్నారు, మోసపోతున్నాడు అనేటట్టుగా ఆ వీడియో ఉంది. అది నాకు చాలా కొద్దిగా బాధగా అనిపించింది. నేను ఆ ఛానల్ పేరు మాట్లాడటం లేదు, ఇంకొకటి ఎత్తటం లేదు. కానీ అది చూసిన తర్వాత నేను 10 సంవత్సరాల క్రితం ఈ గూడూరు సంత గురించి వీడియో పెట్టింది మొదటి వ్యక్తిని నేనే. సో అలాంటి సంత ఈరోజు ఇంతలా ఉన్న మార్కెట్ జరుగుతుందంటే దానికి కారణం నేనే. ఈరోజు నేను ఒకరి కింద పనికి పోకుండా నాకు ₹1 సంపాదించుకునేసి నేను తింటా, నా ఫ్యామిలీతో బాగున్నానంటే నాకు ఆ సంత. సో ఆ సంత గురించి వాళ్ళు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. వాళ్ళు చెప్పేవన్నీ ఏం ఇక్కడ లేవు, వాళ్ళు వీడియో వ్యూస్ కోసంగా చేసుకున్నారే తప్ప అక్కడ చెప్పినట్టుగా ఏది అక్కడ లేదు అనేసి మీకు చెప్పడం కోసమే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో నా ఫీలింగ్ని అర్థం చేసుకుంటారనే ఆశిస్తున్నాను. అలాగే ఇలాంటి 10 నిమిషాలు, 9 నిమిషాలు, 5 నిమిషాలు చిన్న వీడియోలతోటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని నేను మీకు అందిస్తాను. ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. దీంట్లో 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అది వదలలేక చేస్తా ఉన్నాను అనమాట. నాకు వేరే పని చేసుకోవాలంటే యూట్యూబ్లో నాకు డబ్బులు ఎలా సంపాదించాలో యూట్యూబ్లో తెలుసు, దాంట్లో ఇబ్బంది లేదు. ఈ గొర్రెలు మేకల్ని వదలకుండా దీన్నే ఎందుకు చేసుకుంటున్నానంటే దీంట్లో పని చేసిన తర్వాత డబ్బులు వస్తున్నాయా రావటం లేదా అది పక్కన పెట్టేసిన తర్వాత ఫైనల్గా రిజల్ట్స్ నేను ఒక వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళు నన్ను పలకరించే విధానము, వాళ్ళు నన్ను దగ్గర తీసుకునే విధానము, వాళ్ళ అది ఏదైతే ఉందో ఆ కిక్ ఏదైతే ఉందో, డబ్బులు సంపాదించడం వేరు, మనం చేసిన పనికి ఒక సంతోషం, ఆ కిక్ వస్తుంది కదా, దానికోసం నిలబడేసి ఇక్కడ పని చేయాల్సి వస్తుంది. లేదు ₹1,00,000 నాది కాదనుకుంటే కొన్ని వస్తువులు తెచ్చుకునేసి కొద్దిగా హడావిడి చేసి వదిలేసానంటే కంటెంట్ చాలా ఉన్నాయి చేయడానికి. అవి కాకుండా ఇది చేస్తున్నానంటే దాని మీద ఒక రెస్పెక్ట్, ఈ వృత్తి మీద, ఈ గొర్రెలు మేకలు కాసేవాళ్ళది, పెంపకం చేసేవాళ్ళది నాకు కూడా చాలా సంతోషంగా ఇస్తుంది పని. అందుకనే చేసుకుంటున్నాను అన్నమాట. థ్యాంక్ యూ.